వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ అనమాట. ఇది మనకి 445 అంటే 445 అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తుంది. మనకి బేసిక్ ఐటీఐ కాకుండా మనకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ప్లస్ మనకి 8th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడాను కొన్ని ట్రేడ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ మనకి 445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి అప్లై ఆన్లైన్ అయితే మనకి 7th జూలై అనమాట, నిన్న స్టార్ట్ అయింది. 21st జూలై అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మనకి స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మాజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ మనకి 10th క్లాస్ పాస్కి వచ్చేసరికి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్ సంబంధించినటువంటి స్లాట్స్ అంటే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మనకి 2 years అనమాట. 2 years అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనమాట. మనకి 6,600 వరకు మనకి స్టైఫెండ్ రూపంలో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి ఏజ్ వచ్చేసరికి 15 నుంచి 19 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. యాజ్ ఆన్ 1st జూలై 2022 అనమాట. ఇది మన 10th క్లాస్ సంబంధించి. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు మనకి. ఎలక్ట్రీషియన్ 40, ఫిట్టర్ 42, పైప్ ఫిట్టర్ 60 అండ్ స్ట్రక్చరల్ ఫిట్టర్ వచ్చేసరికి 42 అయితే ఉన్నాయి. ఇక మనకి ఐటీఐ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు గ్రూప్ బి కిందకి వస్తారు. 10th వచ్చేసరికి గ్రూప్ ఏ అనమాట. ఇది మనకి ఫిట్టర్, స్ట్రక్చరల్ ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఐసీటీ ఎస్ఎం, ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్, పైప్ ఫిట్టర్, వెల్డర్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా అంటారు, ఇంకా కార్పెంటర్ అనమాట. దీనికి సంబంధించినటువంటి మనకి ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి 1 year అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి 8,050 రూపాయల వరకు పర్ మంత్ అయితే మనకి స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఐటీఐ అయిన వాళ్ళకి 16 నుంచి 21 సంవత్సరాలు అనమాట. 16 to 21 years యాజ్ ఆన్ 1st జూలై అనమాట. అంతేకాకుండా మనకి 8th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడాను ఈ రిగ్గర్ అండ్ వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అంటే జీఈ అంటారు, వెల్డర్ జీఈ. దీనికి సంబంధించి మనకి 71 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇది మనకి 2 years 1 year 3 months దాకా మనకి అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. దీనికి 14 నుంచి 18 సంవత్సరం అయితే ఉండాలి. 14 to 18 years యాజ్ ఆన్ 1st జూలై అనమాట. దీనికి కూడా మనకి 5,500 రూపాయల వరకు అయితే స్టైపెండ్ రూపంలో అయితే మనకి పే చేయడం జరుగుతుంది పర్ మంత్ అనమాట. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. ఓన్లీ 100 రూపీస్ అయితే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్లో అయితే పే చేయాలి. ఇది వచ్చేసరికి మనకి ఆన్లైన్ రిక్రూట్మెంట్ అనమాట. మాజగాన్ డాక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత అయితే లాగిన్ అవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి ఫస్ట్ అయితే మనం ఇక్కడ మిస్టర్ అది మిస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు కాబట్టి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇవ్వాలి అదే సీక్వెన్స్లో. డేట్ ఆఫ్ బర్త్, ఇంకా జెండర్ మేల్, ఫీమేల్, ప్రైమరీ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్, లేకపోతే నో పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, వ్యాలిడేషన్ లింక్ ఈ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని వచ్చింది. ఈమెయిల్ ఐడికి అయితే డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ రాకపోతే కనుక రీసెంట్ వెరిఫై లింక్ తీసుకొని ఈమెయిల్ ఐడి ఇచ్చి క్యాప్చా ఇచ్చి అయితే మన రీసెంట్ అంటే మన ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది, మెయిల్ వస్తుంది. దాని మీద మనం ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యాలిడేట్ ద ఈమెయిల్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మనకైతే ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకొని అయితే మనం లాగిన్ అవ్వాలి. నేనైతే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చాను, లాగిన్ అవుతున్నాను. మనమైతే ఇక్కడ అప్రెంటిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మాజగాన్ డాక్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. మనం క్రియేట్ న్యూ అకౌంట్ తీసుకోవాలి ఫస్ట్. అక్కడ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి ఈమెయిల్ ఐడికి. అక్కడ మనం వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేస్తే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి. అవి తీసుకొని ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే కనుక మనకి ఈ ఫామ్ అయితే ఇలాగా వస్తుంది.
మనం ఇందాక చెప్పాం కదా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనమాట. ఇదేమో గ్రూప్ సి వచ్చేసరికి ట్రేడ్ రిగ్గర్ వెల్డర్ అనమాట, 8th క్లాస్కి సంబంధించింది. ఇవేమో XITI, ఇదేమో 10th క్లాస్ సంబంధించింది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే అది అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సపోజ్ 10th క్లాస్ తీసుకుంటే మనం వ్యూ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అయితే ఇలా వచ్చాయి. SSC స్టాండర్డ్ ఆర్ అబోవ్ అనమాట. జనరల్ 50% ఉండాలి, OBC 50%, ఇంకా SC 35%, ST కూడా 35%, EWS 50%, PWD 50% అలాగే ఇచ్చారు. ఇంకా ఏవైతే ట్రేడ్స్ ఇందాక మనం చెప్పామో అవి అవైలబుల్ అని అన్నారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ స్టైపెండ్ అయితే ఇస్తారు. ఏజ్ క్రైటీరియా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం అప్లై నవ్ అంటే ఇలా వస్తుంది. మనం ఇక్కడ ITI పాస్డ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ గ్రూప్ ఏ అండ్ సి అనమాట. ఏవైతే 10th 8th క్లాస్ ఉన్నారో వాళ్ళు ITI వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. ఇంకా ఐ హ్యావ్ రీడ్ ద అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ అని యాక్సెప్ట్ అనాలి. ఇలాగ వస్తుంది. ఇక్కడ మనకి 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పేరెంట్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ ఫోటో సిగ్నేచర్, అప్లోడ్ డాక్యుమెంట్ అనమాట. ఫస్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఇందాక మనం కొంత ఇన్ఫర్మేషన్ కొంత ఇచ్చాము. అవి అప్లోడ్ ఫర్ ఎర్లియర్, ఏదైనా పోస్ట్గా అప్లై చేస్తుంటే ఎస్, లేకపోతే నో అనమాట. పైన మన డీటెయిల్స్ వచ్చాయి, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఏజ్, అవి ఇవి వచ్చాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనం నేమ్ ఇందాక ఆల్రెడీ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మేల్ ఫీమేల్ ఇవ్వాలి, నేషనాలిటీ, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అన్మ్యారీడ్, స్టేట్ ఆఫ్ డొమిసైల్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ లైక్ దట్. టెస్ట్ సెంటర్ అనమాట, ముంబై, పూణే, నాగపూర్, ఔరంగాబాద్ ఇచ్చారు. ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంకా ఏజ్ యాజ్ ఆన్ మనం ఆల్రెడీ ఇచ్చాము. PH అయితే ఎస్, లేకపోతేనో రిలీజియన్ ఇవ్వాలి, హిందూ అలాగా. జనరల్ అయితే జనరల్, SC అయితే SC, OC అలాగా. ఇంకా AFC చిల్డ్రన్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ ఇవ్వాలి, లైన్ 1 2 3 అలాగా. నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే మనం ఎక్కడికైతే వస్తామో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను. ఇంకా తర్వాత మేము పేరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా అప్లోడ్ వేరే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th అవి కూడా అప్లోడ్ చేయాలి. దాంతో అయితే అయిపోతుంది. మనం SC ఇచ్చాం కాబట్టి ఫీజు లేదు, జనరల్ ఇచ్చినట్టయితే ఫీజు అయితే ఉంటుంది, మన ఫీజు అయితే పే చేయాలి.